హలో గాయ్స్, వెల్కమ్ టు ఖుషి వరల్డ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులోకి నేను వాటర్ని యాడ్ చేశాను. వాటర్ హీట్ అయ్యాక అందులోకి మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నానండి. మిల్ మేకర్ వచ్చేసి ఒక 70% కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఇదైతే నేను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకుంటున్నాను. మిల్ మేకర్ ఫ్రై కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగంత జీలకర్ర, అలాగే ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ని నేను తీసేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను స్మాషర్తోని ఇలా ఒత్తేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత పసుపు, అలాగే అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్ని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం. మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగంత కారం, అలాగే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు ఇలా మనకు మొత్తం ఫ్రై లాగా అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగంత గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దామండి. 2 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడిగా ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో ఇప్పుడైతే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. Thank you for watching. Please subscribe to Khushi Worlds అండి. Thank you so much.